సిటీ కేబుల్ ఎల్ఆర్ఎస్ ను రెగ్యులరైజ్ చేయండి. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇందూర్ రాములు ముఖ్యమంత్రికి విన్నపం. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కుటుంబం తమ స్వార్థం కోసం ఎల్ఆర్ఎస్ ను తీసుకువచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులను రోడ్డుపైకి తెచ్చారని, వందల వేల మంది రోడ్డు పాలు అయినట్లు ఇందూర్ రాములు తెలిపారు. ఒక్కో ప్లాటుకు 1000 రూపాయలు, వెంచర్ కు 10,000 చొప్పున 20,000 కోట్ల రూపాయలు వసూలు చేసి సమస్యను పూర్తి చేయకుండానే వదిలేశారని, అందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు అప్పుల్లో కూరుకుపోయినట్టు తెలిపారు. వెంటనే ఎల్ఆర్ఎస్ ను రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వానికి కూడా భారీ లాభం చేకూరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించారు. ఇలా చేయడం వల్ల లక్షల కుటుంబాలు బాగుపడతాయని అన్నారు. ఆ యొక్క సమస్యను తీర్చకుండా పెండింగ్ పెట్టారు. కాబట్టి ఒక 5 సంవత్సరాల నుంచి మించి 3-4 సంవత్సరాల నుంచి మేము రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వాళ్ళమందరము చాలా కష్టాల్లో అప్పుల్లో పడ్డాము. సరైన సౌకర్యాలు లేక ఈ ఎల్ఆర్ఎస్ తీసేస్తాడేమని కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశాము. ఈ రోజు రియల్ ఎస్టేట్ వాళ్ళ పరిస్థితి ఎలా దిగజారిందంటే ఊర్లు ఇడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. కావున మేము మీకు విన్నవించుకునేది ఏదంటే, మీరు పెద్ద మనసు చేసుకుని ఈ ఎల్ఆర్ఎస్ ని మీరు రెగ్యులరైజ్ గిట్లా చేసినట్టయితే ఇంచుమించు నాకు తెలిసి 2,000 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ కు మనకు ఫండ్ గా కూడా వస్తుంది. మీరు సద్వినియోగం కూడా చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ తో పాటు కొన్ని లక్షల కుటుంబాలకు కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇది మా యొక్క చిన్న విన్నపము. మీరు దీన్ని ఎంత వీలైతే అంత త్వరగా అమల్లో పెడితే మా రియల్ ఎస్టేట్ కు దీనికి సంబంధించిన ఆధారపడ్డ వాళ్ళందరం కూడా మీకు కృతజ్ఞతగా ఉంటామని కోరుకుంటున్నాము. ఆ మెయిన్ కారణం కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి మెయిన్ కారణం కూడా ఈ రియల్ ఎస్టేట్ ప్రభావము అందుట్లో ఒకటి. ఎందుకంటే మేమందరం ఐక్యమత్యంగా ఏకధాటిగా ఆ గవర్నమెంట్ కు మేము సపోర్ట్ చేయలేము. తాండూరులో కూడా మేము అందరం కలిసి కాంగ్రెస్ కే సపోర్ట్ చేసినాం, మనోహర్ రెడ్డి గారిని గెలిపించినాము. కాబట్టి దీనికి మీకు ముందు భవిష్యత్తులో మీరు ఇచ్చిన పథకాలు అన్ని అమల్లో కావాలంటే, అందరూ కుటుంబాలు ఇళ్లు కట్టుకోవాలన్నా అన్ని రకాలుగా ఉపయోగపడాలంటే ఇది మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఎల్ఆర్ఎస్ అనేది ఎత్తేస్తే మీకు అందరం మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ విధించినటువంటి ఈ ఎల్ఆర్ఎస్ ని రెగ్యులరైజ్ చేసేస్తే మేము కూడా ఒక ప్లాటుకు 9,000 చొప్పున, మళ్ళీ ఒక వెంచర్ కు 90,000 చొప్పున కట్టేస్తే అప్పుడు గవర్నమెంట్ కు ఉపయోగపడుతుంది. మేము చాలా మందితో అడ్వాన్సులు తీసుకున్నాము. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయమని మాకు ఒత్తిడి పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మేము రిజిస్ట్రేషన్ చేయలేక వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వలేక నానా యాతనలు పడుతున్నాము. కావున ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాము. మీరు దృష్టిలో పెట్టుకుని ఎంత వీలైతే అంత తొందరగా ఈ ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సిటీ కేబుల్